శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు నవంబర్ 2, 2025 తేదీ ఆదివారం. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, దీన్నే చిలుకల ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 3:58 దాకా అయితే 4:44 వరకు ఉంది. వజ్రం రాత్రి 11:07 12:39 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్త్రీ జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించడానికి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించడానికి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మించడానికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కర్కాటక రాశిలో జన్మించడానికి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. సింహరాశిలో జన్మించడానికి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించడానికి కాలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మించడానికి శత్రు భయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించడానికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. ధనురాశిలో జన్మించడానికి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించడానికి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించడానికి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మేనరాశిలో జన్మించడానికి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, అందువల్ల ఇది ఆదివారం వచ్చింది. అందువల్ల ఆ సూర్యభగవాన్ని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే చిలుకల ద్వాదశి అవడం వల్ల ఆ పరమేశ్వరుని ఆరాధించినా కూడా మంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి పవన్.